I'm really sorry and I really miss you. Okay, bye. నాకు వద్దు, నాకు ఈ ఫోన్లో కిసెస్ వద్దు. నీకు అదే ఇంపార్టెంట్గా చేసుకో. ఓ గేమ్ మీద ఫోకస్ చేయలేకపోతున్నాను. నీ గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నా. నువ్వు మరేనో ఆపు, నా వల్లనా? నిజంగా క్రికెట్ కన్నా నన్ను ఎక్కువ ప్రేమించిన రోజు నేనే నీకు దూరం అవుతాను. ఎక్కువ చేసా. రా ఇంటికి వెళ్దాం. రా. ఆస్ట్రేలియా వెళ్తే మీ అందరినీ చాలా మిస్ అవుతాను రా. సరే కానీ లిల్లీ చాలా సెన్సిటివ్, బాగా చూసుకో. నువ్వు చూసుకుంటావని నాకు తెలుసు. తను మీ అందరినీ మర్చిపోతుంది, అలా చూసుకుంటాను. నిన్న ఇటుమో సీన్ గని గెలిచాను రా, ఆడు కూడా వస్తా అన్నాడు. ఏం దొరికావురా? దిగరా బండి, దిగు. వాడితే ఏంటి నీకు? చెప్పరా. నాలుగు నుంచి నీ బెట్టు పడుతుంటే ఆడకపోయిపోయా నీకు. చూడు చూడవే, ఒక్కని కూడా వదలకూడదురా. అమ్మాయి మీద చేస్తావరా? ఆడంగి ఏదో తమ్ముంటే నా మీద చేయరా. ఎందుకు ఆగాలరా? ముందు మీరు పదండి. కత్తిరా బాబీ. ఇంకా 48 గంటలు దాటే వరకు ఏం చెప్పలేమంటున్నారన్నా. అన్నా ముందు నుంచి చెప్తూనే ఉన్నానన్నా మీకు బాబీ గడ్డల గురించి. మీరే ఎలక్షన్లు అయ్యే వరకు ఆగమన్నారు. ఇప్పుడు చూడండి, దారి కాసి మరీ కొట్టారన్నా. వాడు ఉండకూడదు. ఏమైంది సార్? మురళి గారు తమ్ముడి చావు కొట్టి ఏం తెలియనట్టు ఇక్కడ కూర్చున్నావా? ఏమైంది సార్? ఏమైందా సార్? వాడు ఇప్పుడు కోమాలో ఉన్నాడు. ఇలాంటి కాలేజీలో ఉండడానికి మాకేం తెలియదు. చేయలేదని చెప్తుంటే అర్థం కాదా? చెప్తాం కదా సార్, మాకేం తెలియదని.
కవిత ఏమైంది? ఎందుకు బాబీ చంపేస్తావురా రే ఆడి నేనేం చేయలేదు ఎన్నిసార్లు చెప్పాలరా బాబీ ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్ కొట్టండి ప్లీజ్ వదిలేయండి. బాబీ నీ వల్ల ఎవరు హ్యాపీగా ఉన్నారు బాబీ? ఎక్కడ వెళ్తున్నావు? హాస్పిటల్ రా నాకు తెలీదా హాస్పిటల్ అని? పిచ్చిన కొడుకు వదిలేసి పదలిపోదాం. రే నువ్వు పోరా ముందు, బయటికి పో. హలో ఇన్ని రోజులు బానే ఉన్నాం కదా. ఎన్ని రోజులు ఎన్ని రోజులు తోడుగా ఉంటానని చెప్పావు, కానీ నిన్ను ఎప్పుడు ఎలా చూడాల్సి వస్తుందోనని భయం వేస్తుంది బాబీ. నువ్వు బయటికి వెళ్తారు తర్వాత మాట్లాడదు. లేదు ఇప్పుడే బయటికి తీసుకెళ్ళరా, వెళ్ళండి. వీడు అసలు వినండి, పద వెళ్ళిపోదాం. అక్కర్లేదు, ఇప్పుడే మాట్లాడు. ఇవన్నీ వదిలేస్తావా లేదా నన్ను వదిలేస్తావా? ఏదోటి చెప్పు, నేనే వెళ్తా. బాబీ నువ్వు లేకపోతే నేను హ్యాపీగా ఉండలేనేమో, కానీ ప్రశాంతంగా అయితే ఉండగలను బాబీ. పద, ప్రశాంతంగా ఉండు కానీ పద. బాబీ ప్లీజ్ బాబీ. పిచ్చిన కొడుకు తెలిసిందే కదా. ఒక్కసారి చెప్పరా నువ్వేనా? ఆపండి. పోరా, పోండి, అందరూ పోండి. అరే బాబు ఏం చేస్తున్నావు? అదే చివరిసారి తనని చూడటం. వెళ్ళిపోమన్నాను, కానీ తిరిగి రాదనుకోలేదు. తర్వాత తనని కలవడానికి చాలా ట్రై చేశాను. ఇంకెప్పుడు నన్ను కలవకని చెప్పింది. మళ్ళీ కలిసి నన్ను బాధ పెట్టొద్దని చెప్పింది. వచ్చే. వచ్చేటప్పుడు ఎంతో అందంగా వచ్చే ప్రేమ, కానీ తిరిగి రాదనుకోలేదు. తర్వాత తనని కలవడానికి చాలా ట్రై చేశాను. ఇంకెప్పుడు నన్ను కలవకని చెప్పింది. మళ్ళీ కలిసి నన్ను బాధ పెట్టొద్దని చెప్పింది. వచ్చేటప్పుడు ఎంతో అందంగా వచ్చే ప్రేమ, కానీ తిరిగి రాదనుకోలేదు. తర్వాత తనని కలవడానికి చాలా ట్రై చేశాను. ఇంకెప్పుడు నన్ను కలవకని చెప్పింది. మళ్ళీ కలిసి నన్ను బాధ పెట్టొద్దని చెప్పింది. వచ్చేటప్పుడు ఎంతో అందంగా వచ్చే ప్రేమ,
వెళ్ళిపోయాక ఎందుకు ఇంత బాధనేస్తుంది? ఎప్పుడు కావాలంటే అప్పుడు నిన్ను చూడలేను, నిన్ను కలవలేను, నీ మాటలు వినలేను, నీకు నచ్చేలా ఏది చేయలేను. లిల్లీ, ఇదంతా నా వల్ల అవుతుందా? నేను నిన్ను మర్చిపోగలనా? మర్చిపోగలను. నిన్ను చూసి 3 ఏళ్ళయిందిరా. ఎన్నిసార్లు ఇదే మాట చెప్తావు? తాతగారు చనిపోయారు, సంవత్సరం అయింది, గుర్తుందా? తాతయ్య చనిపోలేదమ్మా, నాతోనే ఉన్నాడు. ఒక కామ్రేడ్ పోరాడితే అతనికి ఆ పోరాటం హాయినివ్వాలి, స్వేచ్ఛనివ్వాలి. నిన్ను చూస్తే అలా లేవు. ఇక్కడికి ఎప్పుడైనా రావచ్చు, అక్కడ ఎంతసేపైనా నుంచోవచ్చు. కానీ ఈ 4 గోడల మధ్య నీకు సమాధానం దొరకదు. దూరంగా వెళ్ళిపో, ఎక్కడికైనా. నువ్వు నిజమైన కామ్రేడ్గా మారినప్పుడు నువ్వు పోగొట్టుకున్నవన్నీ మళ్ళీ నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. ఎంత దూరం ఆకాశం ఉంటే, ఎంత దూరం నక్షత్రాలుంటే అంతవరకు ఈ లోకం ఉంది. నువ్వేం చేయాలన్నది ఈ ప్రయాణం చెబుతుంది. నువ్వు చెప్పింది నిజం తాతయ్య. ఈ దారులు, ఈ నదులు, ఈ మంచు, ఈ మైదానాలు అన్నీ నాతో మాట్లాడుతున్నాయి తాతయ్య. 2 సంవత్సరాలు, కొన్ని వేల కిలోమీటర్లు, రకరకాల మనుషులు, ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్తుంటే ఎన్నో కబుర్లు, ఎన్నో కథలు. ప్రతి చోటు ఏదో కొత్త విషయం నేర్పుతుంది. ప్రకృతి నుండి వినిపిస్తున్న ప్రతి శబ్దం నన్ను కొత్త నిశ్శబ్దంలోకి తీసుకెళ్ళింది. నాకేం కావాలో తెలుసుకునేలా చేసింది. ఇంకా ఇదే నా ప్రయాణం అని అర్థమైంది. ఎక్కడికి వెళ్ళినా ఆ చోటు చేసే అందమైన శబ్దాలన్నీ మెల్లగా నాలోని బాధని తగ్గించాయి. ఇప్పుడు వీటి మీదే నా ప్రాజెక్ట్.